విషయానికి వస్తే నిన్న రేంజల్ ఎస్ఐ గారు వారి సిబ్బంది వెహికల్ చెకింగ్ చేస్తుంటే 3 బైకుల్లో అనుమానాస్పదంగా కనబడుతూ ఒక గోని సంచులో సామాన్లు పట్టుకుని తీసుకెళ్తున్నారని కనపడ్డారు. సో డౌట్ వచ్చి వాళ్ళ దగ్గర చెక్ చేస్తే వాళ్ళ వివరాలు కనుక్కొని వాళ్ళు చెక్ చేస్తే ఆ సంచుల్లో ఇటువంటి కాపర్ కాల్స్ కనపడడం జరిగింది. వాళ్ళని ఎంక్వైరీ చేస్తే వాళ్ళ వివరాలు ఇట్లా చెప్పారు. వనం సాయిలు సన్ ఆఫ్ సుంకయ్య, ఇతను మెదక్ టౌన్, అతను జగన్నాథ సారయ్య అలియా శ్రీనివాస్, ఇతను కూడా మెదక్ టౌన్. వనం పోషెట్టి, ఇతను ప్రస్తుతానికి నందిపేట గ్రామం కానీ ప్రస్తుతం హనుమంతేకడి బోధనలో ఉంటున్నాడు. ఇంకో అక్యూజ్డ్ శ్రీకిరణ్ అనే అతను, ఇతను ఫతేనగర్ మెదక్ పట్టణంలో ఉంటున్నాడు. దాసరి పోచయ్య నారాయణఖేడ్ నుంచి ఈయన. వీళ్ళందరూ నిన్న ఈ కాపర్ కాయిల్స్ ఇచ్చుకుంటా ఉండి మీరు కాపర్ కాయిల్స్ తీసుకుని వెళ్తుంటే మనం అనుమానాస్పదంగా పట్టుకున్నాం. వాళ్ళని ఎంక్వైరీ చేస్తే తెలిసిన విషయం ఏంటంటే గత 2 సంవత్సరాలుగా ఒక టీమ్గా ఏర్పడి ఈ 5 ట్రాన్స్ఫార్మర్ కాయిల్స్ని దొంగతనం చేయడం, ఆ ట్రాన్స్ఫార్మర్ కాయిల్స్ని మళ్ళీ అమ్మడానికి మేడ్చల్లు, నిజామాబాదు, బోధనలో ఉన్న స్క్రాప్ షాపుల ద్వారా అమ్మడం చేస్తూ ఉన్నారని తెలిసింది. టోటల్ పోయిన 2 సంవత్సరాల్లో 68 పైన ట్రాన్స్ఫార్మర్ని చెడగొట్టడం, ట్రాన్స్ఫార్మర్ని పాల్గొట్టి దాంట్లో కాయిల్స్ అమ్మడం చేసేవారు. ఇందులో మన బోధన్లో వచ్చే నిజామాబాద్ జిల్లాలోకి వచ్చేసరికి రేంజల్, బోధన్ రూరల్ పోలీస్ స్టేషన్, బోధన్ టౌన్ పోలీస్ స్టేషన్, వర్ని, కోటగిరి, నిజామాబాద్ రూరల్, మోపాల్, డిచ్పల్లి, జక్రాన్పల్లి, ఇందల్వాయి పోలీస్ స్టేషన్లో వేరు సమయాల్లో వీళ్ళు ట్రాన్స్ఫార్మర్ అఫెన్స్ చేయడం, అక్కడున్న ట్రాన్స్ఫార్మర్ కాపర్ కాయిల్ని తీసుకెళ్ళడం చేశారు. అదేవిధంగా ఇది కామారెడ్డి జిల్లాలో ఒక 20 కేసుల్లో 20 ప్లేసెస్లో బాన్స్వాడ, పిట్నం, మధునూరు, బిక్నూరు, ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట, పెద్దకొడపగల్ ఏరియాల్లో కూడా దొంగతనం చేశారు. ఇవన్నీ వీటితో కాకుండానే మెదక్ జిల్లాలో మెదక్ రూరల్, చేగొంట మరియు వెల్దుర్తి ఏరియాలో 4 ట్రాన్స్ఫార్మర్ కాయిల్స్, తర్వాత సిద్దిపేట జిల్లాలో అక్కనపేట ఏరియాలో 2 ట్రాన్స్ఫార్మర్లు మీద అటాక్ చేసి ట్రాన్స్ఫార్మర్ని పాల్గొట్టి దాంట్లో కాయిల్స్ని తీసుకెళ్లేవాళ్ళు. ఇక్కడి నుంచి తీసుకెళ్ళి వీళ్ళు ఆ ట్రాన్స్ఫార్మర్ కాయిల్స్ని రిసీవర్స్ కొంతమంది ఉంటారు, వాళ్ళకి అమ్మేవాళ్ళు. లైక్ సయ్యద్ అక్బర్ హుస్సేన్ అనే అతను ఈయన స్క్రాప్ వ్యాపారి, రాకాసిపేట బోధనకి అమ్మేవారు. లేదంటే షేక్ మహబూబ్ గోపన్పల్లి మన నిజామాబాద్ జిల్లా, అక్కడ వాళ్ళకి అమ్మేవాళ్ళు. తర్వాత మల్లప్ప మాస్టర్, ఇతను మేడ్చల్ జిల్లా, ఇతను పరారీలో ఉన్నారు. తాయప్ప దంగల్, ఇతను కూడా మేడ్చల్ వస్తాడు, ఇతను కూడా పరారీలో ఉన్నాడు. వీళ్ళకి అమ్మేవాడం జరిగేది. మనం ఈ ఎవరైతే అమ్మేవాళ్ళు ఉన్నారో, ఎవరి దగ్గర అయితే అమ్ముతున్నారో వాళ్ళని మనం కూడా పట్టుకోవడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి మనం కొంచెం చూసినట్టయితే కాపర్ బార్స్ కానీ అవన్నీ కూడా రికవర్ చేయడం జరిగింది. అయితే మొత్తం రికవరీ వచ్చేసరికి 80 కిలోల రాగి కాయిల్లు, 3 మోటార్ సైకిళ్ళు, 4 మొబైల్ ఫోన్లు మనం వీళ్ళ దగ్గర నుంచి రికవర్ చేయడం జరిగింది. వీటి ద్వారా వాళ్ళు క్రైమ్ చేస్తున్నారని తెలిసింది. ఈ మొత్తం ఆపరేషన్ని దగ్గరుండి లీడ్ చేసినందుకు ఏసీపీ బోధన్ శ్రీనివాస్ గారు, అట్లానే ఏసీపీ సిసిఎస్ మస్తాన్ అలీ గారు, అట్లానే ఫీల్డ్లో ఉండి వాళ్ళని పట్టుకోవడానికి తర్వాత ఇవన్నీ రికవర్ చేయడానికి కష్టపడినందుకు సిసిఎస్ ఇన్స్పెక్టర్ సాయినాథ్ గారు, ఎస్ఐ రేంజల్ చంద్రమోహన్ గారు, ఎస్ఐ బోధన్ రూరల్ మచేందర్ గారు, విఠల్ సిసిఎస్ ఎస్ఐ గారు,
హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామ్ గారు, తర్వాత రవి, విశాల్, కృష్ణ, మిగతా వాళ్ళందరూ చాలా కష్టపడ్డారు. వాళ్ళందరికీ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి నిజామాబాద్ సిపిగా మేము అభినందనలు తెలియజేస్తున్నాం. అట్లానే మీడియా మిత్రుల ద్వారా ప్రజలందరికీ ఒక విజ్ఞప్తి, ఇటువంటి బయట ప్రదేశం నుంచి ఉన్నవారు ఎవరైనా మన ఏరియాలో తిరుగుతున్నట్టు కానీ అనుమానాస్పదంగా ఇటువంటి కదలికలు చేస్తున్నట్టు కానీ మనకి ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉంటే పోలీస్ వారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన కోరుకుంటున్నాం. అట్లా ఇవ్వడం ద్వారా పాత క్రైమ్ని పట్టుకోవడంతో పాటు కొత్త క్రైమ్ కాకుండా మనం చేసేదానికి సహాయశక్తిలా ప్రయత్నించాం. థ్యాంక్ యూ.